గోదావరిలో మర్యాదలు అందుకోవాలంటే పెట్టి పుట్టాలి. ఇదైతే మా చిన్నాన్నగారి అమ్మాయి అంటే మా కజిన్ పెళ్లి వీడియో. పెళ్ళయి చాలా డేస్ అయినా వీడియో పెట్టడానికి నాకు చాలా టైం పట్టింది. ఫస్ట్ అయితే మేము పెళ్ళికొడుకు ఇంటికి వెళ్ళాము. వాళ్ళు కూడా మాకు రిలేటివ్స్ అవుతారు. అండ్ పెళ్ళికూతురు ఇల్లు అంతర్వేదిలో. ఆ రోజే పెళ్ళికూతురిని చేయడం. సో నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. సో కొత్తగా అనిపించి మొహమాటంతో వీడియోస్ తీయలేదు. బట్ అక్కడ అందరూ చాలా స్వీట్. నేను ఎవరికీ కొత్త కాదు. సో ఎవ్రీవన్ వాజ్ లైక్, నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి, వీడియోస్ తీయాలి, అందరితో ఎంజాయ్ చేయాలి అని మనకున్న మొహమాటం అంతా పోగొట్టేశారు. ఆ రోజు ఈవినింగ్ అయితే పెళ్ళికూతురు కజిన్స్ సింపుల్గా బ్రైడ్ టు బీ అరేంజ్ చేశారు. ఇట్స్ సో స్వీట్. అండ్ వీళ్ళందరి మర్యాదలు, ప్రేమ, ఆప్యాయత నేను చాలా మిస్ అవుతాను. నేను అస్సలు నా కజిన్ మ్యారేజ్ మిస్ అవ్వకూడదు అనుకున్నాను. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వర్త్ ఇట్ గోయింగ్ దేర్. ఎవరికి కూడా కొత్త వాళ్ళనే ఫీలింగే ఉండదు. అందరూ మన వాళ్ళే అనే ఫీలింగ్తో ఉంటారు. మనకి తను తెలియదు కదా అని అనుకోకుండా చిన్న పెద్ద తేడా లేకుండా తిన్నారా లేదా, రా మాతో కూర్చొని మాట్లాడు అని ఇలా అందరూ కలిపేసుకుంటారు. అండ్ మా చిన్నమ్మ చిన్నాన్నగారు అండ్ స్పెషల్లీ పెళ్లి కూతురు అంత బిజీలో కూడా దగ్గరికి వచ్చి అన్నీ చూసుకున్నారు. ఎంతైనా మన గోదావరిలే కదా. నేను మా మమ్మీ అయితే పెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అంతర్వేది నరసింహస్వామి టెంపుల్ పక్కనే స్టే తీసుకున్నాము. నెక్స్ట్ డే అయితే హల్దీ అండ్ మేము షూట్ కోసం అంతర్వేది బీచ్కి వెళ్ళాము. మా చిన్నాన్నగారి హౌస్ బీచ్కి చాలా దగ్గర ఉంటుంది. ఒక పక్కన గోదావరి, ఒక పక్క బీచ్ అనమాట. మేము ఎంత ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోస్లో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ అంతర్వేది బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.